నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమ కట్టడాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తాజాగా తిరుమల కొండపై పలు ప్రాంతాల్లో కడుతున్న అక్రమ కట్టడాలపై హైకోర్టులో పిటిషన్లు నమోదవగా విచారణ జరిపింది. పవిత్ర పుణ్యక్షేత్రం అటవీ ప్రాంతమైన తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయింది. తిరుమలను కాంక్రీట్ జంగిల్ కానీయవద్దని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి భవన నిర్మాణాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని టీటీడీ అధికారులను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలను అనుమతిస్తే కొంతకాలానికి అటవీ ప్రాంతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ధార్మిక సంస్థలమని చెప్పుకుంటూ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవో పలు మఠాలకు ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో ఇష్టానుసారంగా ధార్మిక సంస్థలు నిర్మాణాలు చేపడుతున్నా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తిరుపతికి చెందిన టి మహేష్ హైకోర్టులో పిల్వేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది చిత్తరువు నాగేశ్వరరావు హైకోర్టులో తన వాదనలు వినిపించారు. టీటీడీ తరపు న్యాయవాది సుమంత్ వాదనలు వినిపిస్తూ ఓ మఠం చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇటీవల చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. దీంతో పాటుగా కొండపై ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పలు ధార్మిక సంస్థల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని వ్యాఖ్యానించింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ పోతే అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తిరుమలలో ఇటీవల అడవిలో ఉండాల్సిన పులులు, ఇతర వన్యప్రాణులు నేరుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వీడియోలు అనేకం వైరల్గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే తిరుమలలో ఇటీవల అడవిలో ఉండాల్సిన పులులు, ఇతర వన్యప్రాణులు నేరుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వీడియోలు అనేకం వైరల్గా మారుతున్నాయి. మఠాల పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అడవిని ఆక్రమిస్తుంటే పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లపైకి ఇలానే వస్తాయని జంతు విశ్లేషకులు చెబుతున్నారు. మరి తిరుమలను కాంక్రీట్ మయం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. దీంతో పాటుగా కొండపై ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పలు ధార్మిక సంస్థల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని వ్యాఖ్యానించింది.
ఇటువంటి అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ పోతే అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే తిరుమలలో ఇటీవల అడవిలో ఉండాల్సిన పులులు, ఇతర వన్యప్రాణులు నేరుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వీడియోలు అనేకం వైరల్గా మారుతున్నాయి. మఠాల పేరుతో అక్రమ కట్టడాలు నిర్మిస్తూ అడవిని ఆక్రమిస్తుంటే పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లపైకి ఇలానే వస్తాయని జంతు విశ్లేషకులు చెబుతున్నారు. మరి తిరుమలను కాంక్రీట్ మయం చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీటీడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.